హలో అండి. ఈరోజు నేను ఉసిరికాయతో ఎంతో ఆరోగ్యంగా ఉండే ఉసిరికాయ హల్వా. మామూలుగా వీటికి చిన్న కాయలతో చేస్తూ ఉంటాను. నేను కొంచెం పెద్ద కాయలు తీసుకున్నాను, చిన్నవి దొరకలేదు నాకు. ఇవి కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి. ఇవి తినడం వల్ల మనకి ముఖ్యంగా అన్ని రకాల బెనిఫిట్స్ ఉంది. తలనొప్పికి బాగా పనిచేస్తుంది ఇది. నేను ప్రయత్నించాను, మీరు కూడా ప్రయత్నించండి. ముందుగా పెద్ద ఉసిరికాయలు నేను 1/2 కేజీ తీసుకొని దాంట్లోకి ఒక సుమారుగా 150 గ్రాముల బెల్లం వేశాను. ఉసిరికాయలు బాగా కడిగి తుడిచి వాటిని చిన్న చిన్న స్పోర్క్ పెట్టి ఘాట్లు పెట్టుకొని చిన్న మంట పెట్టుకోవాలి, పెద్ద మంట పెట్టకూడదు. చూస్తున్నారుగా ఉసిరికాయలు ఇలా మెల్లిగా ఆ బెల్లం కరిగి ఆ బెల్లంలోనే ఉసిరికాయలు మగ్గుతూ ఉంటాయి. బాగా మగ్గాలి ఉసిరికాయలు, మామూలుగా కాదు. బెల్లం కరుగుతూ ఉంటుంది, పాకం ముదిరిపోయిద్దాం. పెద్ద మంట అస్సలు ఎలాంటి పరిస్థితుల్లో పెట్టద్దు. చిన్న మంటతోనే వాటిని బాగా మగ్గించుకోవాలి, దగ్గరుండే చూసుకోవాలి. మనం ఏదో పని చేసుకొని ఆ టయాల్లో చేస్తే ఇది మటుకు అస్సలు వర్కౌట్ అవ్వదు. ఖచ్చితంగా దగ్గరుండే మనం చూసుకుంటూ ఉండాలి దీన్ని. ఇలా నేను కూడా దగ్గర లేని దానివల్ల చాలాసార్లు పాకం మాడిపోయి పనికి రాకుండా పోయింది. దీన్ని చక్కగా దగ్గరుండి మగ్గించుకుంటా 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటా చక్కగా మగ్గించుకోవాలి. చూస్తున్నారుగా ఉసిరికాయలు అయితే ఉడుకుతాయి. ఉడికిన పాకం రావడానికి చాలా టైం పడుతుంది. టైం టేకింగ్ ప్రాసెస్. చూసారుగా ఉసిరికాయలు చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు అది క్యారమెల్ అవ్వకుండా దాన్ని అలాగే వదిలేస్తే గడ్డ కట్టినట్టు అయిపోతుంది. దానికి ఒక చెక్క నిమ్మరసం పిండాను నేను. పులుపు ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకొకటి కూడా పిండుకోవచ్చు, ఒక నిమ్మకాయ పిండుకోవచ్చు. చూసారుగా ఇలా పిండుకున్న నిమ్మకాయతో ఇంకొంచెం సేపు దాన్ని కలుపుకోవాలి. రోజు ఒక్క ఉసిరికాయ తినేసేయటమే ఫ్రెండ్స్. ఏదో టైంలో మీకు వీలు చూసుకొని నోట్లో పెట్టుకుంటే చక్కగా రెడీ అయింది ఉసిరికాయ హల్వా. జాము చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ప్రయత్నించి రోజు ఒకటి తీసుకోండి. ఆడవాళ్ళకి చాలా ఆరోగ్యం, ఆడవాళ్ళకే కాదు పిల్లలకి ఎవరికైనా చాలా మంచిది.